మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఎన్నో శ్రేష్టమైన ఈవులను దాచిపెట్టాడు. ఎవరి కోసం ఆయన దాచి ఉంచాడు, ఎవరి కోసం భద్రపరిచి ఉంచాడు, ఎవరి కోసం సిద్ధపరిచి ఉంచాడు వాటిని అని మనం ఆలోచిస్తే బైబిల్లో బహు స్పష్టంగా రాయబడిందండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దానికోసం మనం ఏదో ఏంటంటే తలక్రిందులుగా ఉండి తపస్సులు చేయమని ఆయన చెప్పట్లే. ఆయన కాలి నడకతో నడవమని, మోకాళ్ళ మీద నడవమని ఏదో ఆయన చెప్పట్లేదండి. దేవుని యందు భయభక్తులు నిలపాలి. ఈరోజు మనుషులకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు తెలియట్లేదు. భయపడవలసిన దేవునికి భయపడకపోగా దేని గురించి భయపడవద్దని ప్రభు చెప్తాడు వాటన్నిటికీ భయపడతారు. సాతానుకు భయపడతారు, అపవాదికి భయపడతారు, సమస్యలకు భయపడతారు, రోగాలకు భయపడతారు, నిందకు హృదయం బద్దలైపోతూ ఉంటది, సమస్యలు చూసి అధైర్యపడుతుంటారు. కానీ మనం భయపడవలసింది దేవునికి.